ఇంటి ఇల్లాలు చేయకూడని పనులు. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతుంది. ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడము, గడ్డము గీసుకోవడం వంటివి చేయవద్దు. ఇలా చేస్తే దారిద్ర్యమని చెప్తారు. కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే. చాలామంది రాత్రి సమయమున గాజులు, కమ్మలు తీస్తుంటారు. కాని అలా తీయరాదు. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు ఇంటి ఆవరణములో ఏదైనా కాకి కనిపిస్తే దానికి అన్నము పెట్టాలి. ఇలా చేయటం పితృదేవతలకు భోజనం పెట్టిన దానితో సమానం. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలయందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమినాశిని. స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. ఆడవారు ఎప్పుడూ దిండుపై కూర్చోకూడదు. ఆడవారే కాదు, ఇంట్లో ఎవరు కూడా అలా దిండుపై కూర్చోకూడదట. ఉప్పు, మిరపకాయలు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్లు 3 కళ్ళు ఉండే భాగము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను. శాస్త్రీలు ఎప్పుడు జుట్టు వెరబోసుకొని ఉండరాదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళము జరుగుటకు, విష్ణుము జరుగు కారణమవుతుంది. అలాగే శుక్రవారం నాడు గాని, జీతము వచ్చిన వెంటనే గాని ముందు ఉప్పు కొనండి. ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడు కూడా పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టము అనే పదములు వినిపించకూడదు. ఆడవాళ్లు కాలిపై కాళ్లు వేసుకుని కూర్చోవడము, కాళ్లు ఆడిస్తూ కూర్చోవడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర్య హేతువులే కాక శరీరంలోని ఎముకలు, నరాల బలహీనతకు కారణమవుతాయి. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోకూడదు. అలాగే పూలు ఎవరైనా ఇస్తే వద్దు అనకూడదు. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు. శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలెగూడు దారిద్ర్య హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్లకూడదు. ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. ఆ ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చే వారిని ఎదురెళ్లి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్లేవారు పోయేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు. ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షములోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. బహుళపక్షంలో చేయకూడని పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి. ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని, మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు. జీవితంలో దురదృష్టాన్ని కలుగజేసే పనులు. శనివారం తలంటూ స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. నిద్రలేచిన తరువాత స్నానము చేయకుండా ఆహారమును స్వీకరిస్తే దారిద్ర్యం కలుగుతుంది. ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శని గ్రహ దోషాలు సంభవిస్తాయి. ఇంటి గోడపై, సింహద్వారంపై తడి బట్టలను వేస్తే అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి.
మలమూత్ర విసరవ్వ చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని పీడలు కలుగుతాయి. కత్తిరించిన గోళ్లను, జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి. చెప్పులను చేతితో ముట్టుకోవడం వలన దారిద్ర్యం కలుగుతుంది. కాళ్ళు చేతులు శుభ్రపరచకుండా గృహంలో ప్రవేశిస్తే ఇతరుల దిష్టి గృహంలో చేరి కష్టాలు కలుగుతాయి. చీపురును కాళ్లతో తాకితే శని గ్రహ దోషం చుట్టుకుంటుంది. అందువలన కష్టాలు కలుగుతాయి. అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులు చేస్తే దరిద్రం పట్టిపీడిస్తుంది. అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది. ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము. అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తోంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టిపీడిస్తుంది. మరి అమావాస్య రోజు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజు తల స్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక తల స్నానం చేయడం మంచిది. తల స్నానం చేయొచ్చు కానీ తలంటుకోరాదు. తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించరాదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం మంచిది కాదు. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కనుక శాస్త్రం ప్రకారం ఈరోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి. శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టం వరిస్తుంది. శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.